తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. మీన రాశి వారికి మరి ఈ మాసం అంతా, అంటే మే మాసం అంతా ఎలా ఉండబోతోంది సార్? రాశిలో ప్రస్తుతం అయితే శనికుజులు ఉన్నారండి. ఇది ఎట్లా అంటే రాశిని బట్టి, గ్రహాలను బట్టి వాళ్ళకుండే శారీరక మానసిక స్థితిలో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఆల్రెడీ ఎలాంటి శని నడుస్తుంది, దాంతోపాటు శనితో పాటు కుజుడు వచ్చి జాయిన్ అయ్యాడు. కొంచెం ఏదో తెలియని ఒక స్ట్రెస్ వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. దీనికి సింపుల్ ఇదేంటంటే, వీళ్ళు ఒక టబ్లో వాటర్ తీసుకొని, గోరువెచ్చని నీళ్ళు తీసుకొని, అందులో కొంచెం కల్లుప్పు, ఒక 3 గుప్పెళ్ళు కల్లుప్పు వేసుకొని కాసేపు కూర్చుంటే చాలు. అది స్ట్రెస్ తీసేస్తుంది మీనం వారికి. అండ్ అలాగే వారాహి అష్టోత్తరము, అమ్మవారి యొక్క ఆరాధన, ఇవి చేసుకోవడం మంచిది. వీళ్ళకి 2వ భావంలో రవి బుధులు ఉంటున్నారు స్టార్టింగ్ నుంచి కూడా. కాబట్టి గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేటువంటి వారికి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా కొత్త అవకాశాలు రావడం, ఫైనాన్షియల్ గ్రోత్ ఉండడం ఉంటుంది. కాకపోతే 2వ అధిపతి 2లోకి వస్తాడు మే 14 నుంచి. అక్కడ నుంచి మాత్రం కొంచెం తండ్రి గారి మనీ రిలేటెడ్ సంబంధించినవి విషయంలో, లేకపోతే తండ్రి గారి యొక్క అంటే తాతగారి ఆస్తి సంబంధించిన విషయంలో ఏవైనా కొంత ఘర్షణాత్మకమైనటువంటి ఇవి ఉంటాయి చెప్పాలంటే. అండ్ అలాగే కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొంతమంది స్త్రీలకి స్త్రీలతోని, పురుషులకి స్త్రీలతోని కూడా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఎప్పటి నుంచో ఈ బాటనీ రిలేటెడ్, సైన్స్ రిలేటెడ్, లేకపోతే లా రిలేటెడ్, ఇలాంటి, లేకపోతే ఏదైనా ఒక రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన ఎడ్యుకేషన్, ఇలాంటివి ఎప్పటి నుంచో చేద్దామనుకుంటున్నాము అని అనుకునేటువంటి వారికి ఇక్కడ కొంత అనుకూలత ఏర్పడుతుంది. కాకపోతే వీళ్ళు ఎక్కడికి బయటికి వెళ్తున్నా సరే ఒక్కసారి గణపతిని ఆరాధించి బయటికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, గణపతిని ఆరాధించకుండా బయటికి వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే 6వ స్థానంలో, నిత్య జీవిత స్థానంలో కేతు ఉన్నాడు. సో ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇక 7వ స్థానంలో సప్తమాధిపతి అయినటువంటి బుధుడు మనకి 2వ భావంలో రవితో కలిసి ఉంటూ దాని తర్వాత 3లోకి వెళ్తున్నాడు. కాబట్టి వివాహం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఈ నెల చాలా బాగుంది చెప్పాలంటే, మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఏదైనా 14th తర్వాత చేసుకోవడమే మంచిది. ఎందుకంటే ఈ శని కుజులు ఇద్దరూ కలిసి సప్తమాన్ని చూస్తున్నారుగా. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా అనుకూలత ఉంటుంది. వీరికి ఉంటుంది, వీళ్ళ జీవిత భాగస్వామి కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొన్నిసార్లు చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేస్తుంటారు. ఒక్కోసారి ఉంటే ఇద్దరికి జాబులు ఉంటాయి, ఒక్కోసారి ఇద్దరికి వైజరికి ఏం అర్థం కాదు, ఇదేమిట్రా బాబు ఇలా అయిపోయింది అని. ఎవరో ఒకరికి ఉన్నా పర్వాలేదు, ఒకరికి పోయి ఒకరికి ఉంటే నడుస్తుంటుందా, కొంచెం అసలే ఉంది నీ జాబ్ వస్తుందిలే అని. కానీ ఇద్దరికి ఉంటే బాగుంటుంది, ఇద్దరికి పోతే పరిస్థితి ఎలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే, కొంతమంది పాపం ఇబ్బంది పడేటువంటి వారికి ఇక్కడ కొంత ఊరట ఇస్తుంది ఉద్యోగ సంబంధించినటువంటి విషయం. అది కాకుండా 12వ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశాలకు వెళ్ళాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ అమెరికా, ఇప్పుడు యూకే, ఆస్ట్రేలియా, రకరకాల దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలకు వెళ్ళడానికి మంచి అనుకూలత వాతావరణం అయితే ఇప్పుడు వీరికి ఉంది చెప్పాలంటే. అది విషయం. ఇక వీళ్ళు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారిని, ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా మన వారాహి అష్టోత్తరం చేసుకోవడము మంచి ఫలితాలు ఇస్తుంది చెప్పాలంటే. ఆరోగ్యం ఒకటి చెప్పండి సార్. ఆరోగ్యం ఒకటంటే ఏం లేదండి, సాధారణంగా వీళ్ళకి ఏంటంటే, ఆరోగ్యాన్ని మనం ఎప్పుడు కూడా 4వ భావము, 5, 6, 3 భావాలు కలిపి చూడాలి. 5 అంటే ఇమ్యూనిటీ, 6 అంటే డైరెక్ట్ రోగభావమే. 4 ఎలా అంటారంటే, ఇమ్యూనిటీని తగ్గించేస్తాను. 5th హౌస్ ఈజ్ ఇమ్యూనిటీ. మీరు 4th ఇన్వాల్వ్ అవ్వకుండా మీకు అసలు రోగం రాదు. అందుకే చూడండి, మనకి డాక్టర్లు ఏం చెప్తారు, నువ్వు మనసు దాని మీద పెట్టు, నువ్వు మర్చిపోబావు, ఫస్ట్ స్ట్రెస్ ఉండద్దు అని అంటారు. ఎగ్జాక్ట్లీ, ప్రతి రోగానికి స్ట్రెస్ కారణం ఉంటుంది. మనసులో మనం తిప్పుతూ ఉంటాం దాన్ని, ఏమవుతుందో, ఇది క్యాన్సర్ లేకపోతే ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాం. సో మనస్థానం ఈజ్ కంపల్సరీ. కాబట్టి 4, 6 కాంబినేషన్ ఎవరికైనా ఉంది అంటే హెల్త్ ఇష్యూస్. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కేతు లగ్నం నుంచి 6లో ఉన్నాడు. కాబట్టి ఈ బాడీ పెయిన్స్ లాంటివి ఇస్తూ ఏదో ఉంటుంది కడుపులో, ఏదో విచిత్రంగా ఉంది కానీ టెస్ట్ చేసుకునే దొరకదు. ఎప్పుడైనా రాహుకేతువులు కనుక 6వ భావానికి కనెక్టివిటీస్ వస్తే ఏదైతే అనుకుంటారో, అంటే ఈ హెల్త్ రిలేటెడ్ సంబంధించి ఫలానాది అనుకుని వెళ్తే అక్కడ ఏది డయాగ్నోస్ అవ్వదు. సో వీళ్ళు ఎంత రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. హెల్త్ పరంగా ఇంకా బాగుండాలంటే ఉలవలు దానంగా ఇస్తే సరిపోతుంది. ఉలవలు, కందులు, నువ్వులు, ఈ 3 ఇస్తే ఇంకా మంచిది. కందులు, ఉలవలు మంగళవారం ఇవ్వాలండి, నువ్వులు శనివారం రోజు ఇవ్వాలి. సార్, బంగారం అనేది హాట్ టాపిక్ గానే ఉంది. ఎప్పటికప్పుడు ఈ హెచ్చు తగ్గులు అవి చూస్తూనే ఉన్నాం. కాబట్టి అసలు ఏ రాసుల వాళ్ళకి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మే మాసంలో
ప్రత్యేకంగా? ఎందుకంటే తర్వాత ఇప్పుడు అధిక జ్యేష్టం ఉన్న తర్వాత జ్యేష్టం, తర్వాత పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది శ్రావణంలో, కాబట్టి ముందు నుంచి అన్ని ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి ఎంతో కొంత కొంటారు బంగారం. ఏ రాశుల వాళ్ళకి అనుకూలించే పరిస్థితి ఉంటుంది సార్ బంగారం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గోల్డ్ ఇంత ఫ్లక్చువేట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. సార్ గోల్డ్కి కారకమైన గ్రహాలు జూపిటర్ అండ్ సన్ అండి. ఎందుకంటే మీరు చూస్తే పురాణాల్లో కూడా సెమంతకు మనం ఎవరిచ్చారు? సూర్య భగవానుడు. గోల్డ్కి మనకి గురుగ్రహం మెయిన్. జూపిటర్ నుంచే మనకి గోల్డ్ వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే, భూమి మీదకి రావడం కూడా. ఓకే, అందుకే మీకు ఇప్పుడు చూడండి, మీనరాశిలో ఎప్పుడైతే శని ఎంటర్ అయ్యాడో, సింహరాశిలోకి ఎప్పుడైతే కేతు జరుగుతుందో, మీరు చూడండి 2 గ్రహాలు ఎప్పుడైతే ఇందులో ఉన్నాయో అసలు ఎప్పుడు చూడనంత ఫ్లక్చువేట్గానే అవుతుంది. కాకపోతే ఎప్పుడైనా సరే గోల్డ్ పర్సనల్ చార్ట్లో తీసుకుంటే ఎవరు కొనాలి అంటే గురువు రవి బాగున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. బాగోవడం అంటే ఏంటి సార్ మరి? అంటే పాపగ్రహాల మధ్యన ఉండకూడదు, గురువు కానీ రవి కానీ ఆ యొక్క రాసుల్లో పాపగ్రహాలు ఉండకూడదు, పాపకర్తల్లో ఉండకూడదు. వాటికి వచ్చే పోర్ట్ఫోలియోస్ మంచి మంచి గ్రహంతో కలిసి ఉండాలి. ఓకే, అప్పుడు వాళ్ళు 100% గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా లాభం వస్తుంది. ఇవి పాడైన వాళ్ళు అంటే కొద్దిగా పాడైంది గ్రహాలు ఏమవుతుంది, కొంచెం అనుకున్నంత రేట్ రాదు, తక్కువ రేట్ వస్తుంది. కానీ పూర్తిగా పాడైతే మాత్రం వీళ్ళు కొన్న రోజు నుంచే తగ్గడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి అర్థం కాదు ఇదేమిటి 180 దగ్గర కొన్నాను 150కి వచ్చింది ఏమిట్రా అనిపిస్తుంది 4 రోజుల్లోనే. సో వాళ్ళ బ్యాడ్ లక్ అనమాట. సో ఈ పర్టికులర్ అంశం చూస్తూ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో పాపగ్రహాలు లేనప్పుడు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్థానం ఏది? 12వ స్థానం. 12వ స్థానము వాళ్ళ జన్మజాతకంలో 12వ భావాధిపతి మీద గోచారం ఏదైనా పాపగ్రహం వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇవి ప్రధానంగా రూల్ అనమాట. బట్ ఇవి తెలియవు. ఒకసారి ద్వాదశ రాశుల్లో ఎవరికైతే బెటర్ సార్ ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శుభగ్రహాలు ఏ రాశులకు ఉన్నాయి చెప్తే, మిథున రాశి వారికి ఉంది, 12లో శుక్రుడు ఉన్నాడు. కర్కాటకం వారికి 12లో గురువు ఉన్నాడు. నెక్స్ట్ దాని తర్వాత శుక్ర గురువులు వస్తున్నారు, దానిలోనే శుక్రుడు వచ్చి జాయిన్ అవుతున్నాడు. అండ్ 12వ స్థానం ఇంకా ఏ రాశి వారికి బాగుంది అంటే వృశ్చికం వారికి బాగుంది. ఎందుకంటే 12th లార్డ్ ఈజ్ ఇన్ 7th హౌస్లో, ఓన్ హౌస్లో వెళ్ళి కూర్చుంది వృశ్చికం వారికి చెప్పాలంటే. అండ్ కర్కాటకం వారికి కూడా 12వ స్థానంలో శుక్ర గురువులు ఉన్నారు. మంచిదే. సో వీళ్ళకి మనం చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్. బట్ ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి ఆ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఓకే సార్. మేషం వారికి పాపగ్రహాలు ఉన్నాయి మరి 12th హౌస్ లో, వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే బెటర్ అంటారా? చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ చేసుకోవాలి, కానీ అది కూడా కుజుడు మారిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు పనికిరావు. ఓకే, అంటే లాంగ్ టర్మ్ ప్లానెట్ ఎప్పుడైనా 12లో ఉన్నప్పుడు, శని ఉన్నప్పుడు, అది గోచారంలో అయినా రాశిచక్రంలో అయినా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరంలోనో 3 నెలల్లోనో సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తానే చేయకుండా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 3 ఇయర్స్ పోనీ కనీసం 3 ఇయర్స్ మినిమం 3 ఇయర్స్ పెట్టుకోవాలి. అప్పుడే గ్రోత్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అక్కడ వాళ్ళకి, లేకపోతే కనబడదు. మధ్యలో ఎక్కడో ఫ్లక్చువేట్ అవ్వగా తీసేసి నష్టపోతారు వీళ్ళు. గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంత ఇంపాక్ట్ ఉండటానికి వార్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకోవచ్చు సార్. వార్ పరిస్థితి ఏంటి సార్? ఒక పక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి, మరి సానుకూలంగా ఉంది అని ఒక దేశం, మనం చేసాం, మీరు ఆల్రెడీ చేశారు, ఇవేమీ ఫలించవని చెప్పారు మీరు. స్పష్టంగా చెప్పాము ఆ రోజు. ఫలిస్తాయని చెప్పేయండి సార్, కొంచెం శాంతి కావాలి సార్. ఫలించాలని ఉంది కానీ గ్రహాలు అలా లేవండి. గ్రహాలకు అది లేదు, గ్రహాలు ఫలించేలాగా. రాజు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు మంత్రి వీళ్ళందరూ డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే శని కుజుడి నుంచి దూరం వెళ్ళిపోతే తగ్గదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్ లోకి వెళ్ళి మంత్రి కుజుడు అయ్యాడుగా, ఇంకా పెరుగుతాయి. అందుకే జలమూలకంగా సునామీలు అనుకోండి, భూకంపాలు అనుకోండి, జలరాశుల్లోనే ఈ 2 గ్రహాలు ఉన్నందుకు ఈ జల సంబంధమైన యుద్ధాలు రావడం ఇవన్నీ అందుకే మనం అక్కడ ప్రిడిక్ట్ చేసాము. అట్లా ఆంక్షలు కూడా వాళ్ళు అలాగే పెడుతున్నారు. అవునండి, మీ నౌకలు వెళ్ళడానికి మా పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జలం మూలంగానే యుద్ధం వస్తుందని చెప్పాను అప్పట్లో ఒకసారి. అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది నన్ను అడిగితే ఇది ప్రపంచ యుద్ధమేనండి. ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాయి ప్రపంచ యుద్ధం. ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఉంది కానీ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మారాలి ఈ గోచారం అంటే. మరి కుజుడు వృషభంలోకి వస్తే సెట్ అవుతుందని అనుకోవచ్చా సార్? కుజుడు వృషభంలోకి వస్తేనా ఇంకెప్పుడు సెట్ అవుతుంది సార్? ఎందుకంటే ఇది 1 ఇయర్ ఉందండి. ఇది 1 ఇయర్ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి గురువు అయితే మంత్రి కుజుడు కదా, అంటే ఆలోచన విధానం. సైన్యాధిపతి చంద్రుడు అంటే ఏంటి, ఇప్పుడే ఆపేస్తున్నాను, చర్చలు జరుగుతున్నాయి 2 గంటలు ఇక్కడ బాంబు పడింది అంట. ఇదేమిటి మరి చర్చలు దేని జరుగుతున్నాయి, బాంబు మీద గీసాడు, గొడవలు. అస్సలు అంటే స్థిమితం లేనటువంటి వాడు సేనాధిపతి అయ్యాడు, ఆలోచనాకారకుడు కుజుడు అయ్యాడు, రాజు గురువు అయ్యాడు. కానీ
గురువు బయటకు ఒకటి నేను అన్ని ఆపేస్తున్నా అంటే ట్రంప్ వెనక నుంచి బాంబు వేస్తుంటాడు. అట్లా అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రజలుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఉండాలి. అసలు నేనైతే వద్దనే జరగకూడదని కోరుకుంటాం ఎవరైనా కానీ, కానీ పరిస్థితులు అలా లేవని నా ఉద్దేశం. ఎక్కడో యుద్ధం జరుగుతోంది మనకేంట్లే అనుకోవటానికి లేదు. లేదు, ఎక్కడ జరిగినా అది ఇంపాక్ట్ యావత్ ప్రపంచం మీద ఉంటుంది ఎందుకంటే కాబట్టి ఇప్పుడు అది ప్రపంచం అంతా ఒకటైందండి. ఇంతకుముందు వేరు. ఆ. ఇంతకుముందు ఇంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ మనిషి వేరే దేశాలకు వెళ్ళి బ్రతకడం కానీ ఉండేది కాదు. ఉండేది కాదు. ఎక్కడున్నవాడు అక్కడే బతికాడు. ఏ ఊర్లో కూడా ఆ ఊర్లో ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు, ఊర్లు దేశాలు అన్ని కలిసిపోయి ఒకటైపోయాయి. సో విశ్వశాంతి కోసం ఏ ఆరాధన చక్కగా అందరూ చేయాలి సార్? చండి. చండి. చండి ఈజ్ ది బెస్ట్ రెమెడీ. Right. చండి విష్ణు సహస్రనామాలు చేసుకోవడం ఇది అన్నిటికంటే ఉత్తమం. చాలా చక్కగా తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా మే మాసంలో అన్ని రాశులకి సంబంధించి తెలియజేశారు కాబట్టి అందరూ ఆ విషయాల్ని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దేవతారాధనతో ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరికి సుఖంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.